అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ నేను అసలు భగవద్గీత ఎందుకు చదువుతున్నాననే విషయం చెప్దామని ఇలా వీడియో చేస్తున్నాను. భగవద్గీత శ్లోకాలు కంఠస్థం రావాలి అని కానీ, అవి చెప్పగానే నాకు వాటి మీనింగ్ వెంటనే గుర్తు రావాలి అని కానీ కాదు. అసలు భగవద్గీతలో చాలా సమస్యలకు సమాధానాలు ఉన్నాయి అని ఎందరో చెప్తున్నారు. మన సైకలాజికల్ ఇష్యూస్ అవనియండి, లైఫ్లో ఎక్కడైనా సొసైటీలో ఏదైనా పర్టికులర్ సిచ్యుయేషన్లో ఎలా డీల్ చేయాలి అనేది భగవద్గీతలో చెప్పారు అనేది నేను నా చిన్నప్పటి నుండి వింటూ వచ్చాను. మా చిన్నప్పుడు సంఖారామ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన కాంపిటీషన్స్లో అంటే ఒక అధ్యాయం మొత్తం అప్పచెప్పాలి. ఒక అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటే మొదటి నుంచి లాస్ట్ వరకు ఉచ్చారణ దోషం లేకుండా చాలా గట్టిగా, మైక్ కూడా ఉండేది, చాలా గట్టిగా అందరికీ వినపడేలాగా ఉచ్చారణ దోషం లేకుండా వినసొంపుగా వినిపించాలి. చాలా చిన్నప్పుడు, అది ఏ క్లాస్ చదువుతున్నాం కూడా గుర్తులేదు. అలాగా మేము చదివాము చిన్నప్పుడు. మా నాన్నగారు చదివించారు, మమ్మల్ని ఎన్రోల్ చేయించి ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించారు. కానీ అప్పుడు భగవద్గీత తాలూకా ఇంపార్టెన్స్ కానీ, సిగ్నిఫికెన్స్ కానీ మాకు తెలిసింది కాదు. ఇప్పుడు సంస్కృతం రావాలి ఫస్ట్, లేకపోతే ఒక సంస్కృతం దొరికేందుకు ఇప్పుడు ఒక శ్లోకం చెప్పి ఆ శ్లోకం అర్థము తెలుగులో చెప్పినా కూడా అర్థం అవ్వాలి అంటే దానికి కావాల్సిన జనరల్ నాలెడ్జ్ ఆర్ విజ్ఞత కానీ ఆర్ ఆ విజ్ఞానం కానీ అవన్నీ కూడా చాలా కావాలి. చిన్నపిల్లలకి అది ఉండదు. కానీ పోను మన హిందూ ధర్మంలో ఎన్నో ఉపనిషత్తులు, ఇంకా ఎన్నో పురాణాలు ఇవన్నీ ఉన్నాయి. మనకి అందుబాటులో అన్ని విషయాలు కవర్ చేసేలాగా ఉన్న బుక్ ఏమైనా ఉంది, బుక్ ఆర్ గ్రంథం ఏమైనా ఉంది అంటే అది భగవద్గీత. మన భగవద్గీత హిందూ ధర్మానికి, హిందువులకి భగవద్గీత చాలా ఇంపార్టెంట్ బుక్ కదా. సో అసలు అందులో ఏముందనేది మనకి తెలుసా? అసలు ఏం చెప్పారు భగవద్గీతలో, ఏం చెప్పారు, అసలు ఏ సిచ్యువేషన్లో జరుగుతుంది, ఎవరికి చెప్పారు అనేది అందరికీ తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, కానీ ఏం చెప్పాడు అనేది మనకు తెలియాలి కదా. ఒక హిందువునిగా మనకి భగవద్గీతలో ఏం చెప్పారు అనేది తెలియాలి. మిగిలిన పురాణాలు, ఉపనిషత్తులు పక్కన పెడదాం. భగవద్గీత మెయిన్గా అందులో ఏం చెప్పారు అనేది మనందరికీ తెలియాలి. తెలుసుకోవాల్సిన టైం వచ్చింది నన్ను అడిగితే. ఒకప్పుడు ఏదో వదిలేసామేమో కానీ ఇప్పుడు అలా కాదు. ఇక ముందు మన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మన ఉపనిషత్తులు, మన పురాణాలు ఏం చెప్పారు అనేది మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ శ్లోకాలని ఫస్ట్ అసలు శ్లోకము ఏదో ఉచ్చారణ దోషం లేకుండా చదివి దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంతరార్థం ఏంటనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. భగవద్గీత చదవడం అంటే ఒక శ్లోకం చదివి వదిలేయడం మాత్రమే కాదు. ఆ శ్లోకం తాలూకా అంతరార్థం ఏంటి, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, మనం దాని నుంచి నేర్చుకుని మనం ఎలా బిహేవ్ చేయాలనేది మనం అర్థం చేసుకోగలిగితేనే భగవద్గీత చదివిన దాని ఫలితం అనేది నేను నమ్ముతున్నాను. సో అలాగే నాతో పాటు ఇంకొక నలుగురు నాతో పాటు నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ భగవద్గీత చదువుతూ ఇలాగ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అంతకుమించి ఇంకేమీ లేదు. ఒక్కసారి పెద్దవాళ్ళైనా సరే ఫస్ట్ టైం భగవద్గీత చదివినంత మాత్రాన దాని అంతరార్థం అర్థమైపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో ఇంకా చాలా చాలా గూఢార్థాలు కానీ, ఇంకా చాలా డీప్గా ఇన్డెప్త్ డిస్కస్ చేసిన టాపిక్స్ కూడా ఉన్నాయి. మనకి వన్ క్వశ్చన్ లీడ్స్ టు అదర్ అన్నట్టు అలాగా ఇదంతా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మొట్టమొదటిసారి చదివినంత మాత్రాన భగవద్గీత వంట పట్టేస్తుందని నేను అనుకోవట్లేదు. సో ఫస్ట్ అసలు ఒక అడుగు వేద్దాం ముందుకి. తర్వాత ఇంకా ఎంతవరకు చదివితే మనకి బాగుంటుంది, ఎంతవరకు చదివితే నాకు హెల్ప్ అవుతుంది, ఆర్ సొసైటీలోని నేను బిహేవ్ చేయడానికి నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నేను తెలుసుకోవడానికి. అసలు భగవద్గీతలో ఎవరైనా అడిగితే మీ భగవద్గీతలో ఏముందో మీకు తెలుసా అని అడిగితే మనకు సమాధానం చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి అనే ఒక్క ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను. నాతో పాటు నలుగురు నడుస్తారని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే తీసి చదవండి, వాటి మీనింగ్ తెలుసుకోండి, అంతరార్థం తెలుసుకోండి. వీలైతే మీ లైఫ్లో మీరు దాన్ని వాడుకలో పెట్టుకోండి, ఉపయోగించుకోండి. ఆ కృష్ణుడు చెప్పిన ఏదైతే బోధ ఉందో దాన్ని
యూజ్ చేసుకొని వీలైనంత వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఏదో ఒక ట్రై చేద్దాం. అంతకుమించి ఇంకేం లేదు. జై శ్రీకృష్ణ.